హాయ్ ఫ్రెండ్స్, మే 15th రోజున ఒక 4 ట్రేడ్స్ చేయడం జరిగింది. వాటి ట్రేడ్స్ కొంచెం డీటెయిల్గా ట్రేడ్ రికాప్ అనేది చూద్దాం. సో ఫస్ట్ ట్రేడ్ అనేది మనం అదానీ పోస్ట్లో తీసుకున్నాం. ఈ పిక్చర్లో చూసినట్టుగా 1384 దగ్గర ఎంట్రీ తీసుకున్నాం. కాకపోతే అన్ఫార్చునేట్లీ ఏంటంటే మనకు స్టాప్ లాస్ హిట్ అయిపోయిన తర్వాత టార్గెట్ హిట్ అయింది. సో మనం ఈ ఫస్ట్ ట్రేడ్లో అనేది 9.4 పాయింట్స్ అనేది లాస్ బుక్ చేసాము. క్వాంటిటీ అరౌండ్ 35 తీసుకున్నాము. అండ్ సెకండ్ ట్రేడ్ వచ్చేసి మనం గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్లో తీసుకున్నాము. దీంట్లో మనం సెల్ సైడ్ తీసుకున్నాము. యాక్చువల్గా నిఫ్టీ అనేది నెగిటివ్లో ఉందని అదానీలో బై తీసుకుంటే సెల్ హిట్ అయింది కదా. సో సెల్ సైడ్ దొరికిందని చెప్పి గోద్రేజ్ తీసుకున్నాం. బట్ ఏంటంటే నిఫ్టీ రివర్స్ అయిపోయి ఈ గోద్రేజ్ కూడా స్టాప్ లాస్ సెట్ అయిపోయింది. కాకపోతే మనం ఏంటంటే స్టాప్ లాస్ ట్రయల్ చేసుకుంటూ మనం కొంచెం ప్రైస్ రివర్స్ అవ్వగానే ఓన్లీ 1 పాయింట్ కంటే తక్కువ లాస్తో బయటకు వచ్చేసాము. ఈ ట్రేడ్లో పెద్ద లాస్ తీసుకోలేదు. బట్ ఓకే, మనం ఇన్ కేస్ ఎస్ఎల్ వరకు హోల్డ్ చేసి ఉంటే కూడా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయేది. అండ్ థర్డ్ ట్రేడ్ వచ్చేసరికి మనం దీంట్లో సన్ ఫార్మాలో తీసుకున్నాము. సన్ ఫార్మాలో కూడా సేమ్ నిఫ్టీ నెగిటివ్లో ఉందని చెప్పి ట్రెండ్ లైన్ బ్రేక్ అయిందని చెప్పి షార్ట్ ట్రేడ్ తీసుకున్నాము. షార్ట్ సైడ్ చాలా తక్కువ స్టాప్ లాస్ ఉండింది. తక్కువ స్టాప్ లాస్ ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది కదా. సో ఈజీ టార్గెట్ ఉండొచ్చు, పడిపోవచ్చు అని చెప్పి తీసుకున్నాం. బట్ అది ఎప్పుడు కూడా ప్రాఫిట్లోకి వెళ్ళకుండా డైరెక్ట్గా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. దీంట్లో మనం 6.8 పాయింట్స్ వరకు లాస్ బుక్ చేసాము. అండ్ మనం ఫైనల్గా అదానీలో మళ్ళీ యాక్చువల్లీ అప్పుడే మనం స్టాప్ లాస్ కొంచెం ఎక్కువ పెట్టుంటే చాలా మంచి ప్రాఫిట్ చూసేవాళ్ళం. కాకపోతే ఏం జరిగిందంటే ఆఫ్టర్ లంచ్ ఆఫ్టర్ 11:30 తర్వాత నాకు మళ్ళీ ఆపర్చునిటీ కనిపించింది. నిఫ్టీ కూడా పాజిటివ్లోకి ఉండడం అండ్ మనం ఫస్ట్ ట్రేడ్ ప్లాన్ చేసినట్టుగా అవ్వడంతో మళ్ళీ ఫోర్త్ ట్రేడ్ కూడా అదానీలో తీసుకోవడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఎంట్రీ అయినప్పటి నుంచి కూడా లాస్ట్లో రన్ అవుతూ ఆల్మోస్ట్ ప్రాఫిట్లోకి వచ్చింది. 3 o'clock అయ్యేసరికి ప్రాఫిట్లోకి ఎక్కువ ప్రాఫిట్ లేదు. 3 o'clock వచ్చేసరికి టార్గెట్ హిట్ అవ్వలేదు, స్టాప్ లాస్ కూడా హిట్ అవ్వలేదు. సో మధ్యలో మనం 15 పాయింట్స్ ప్రాఫిట్ బుక్ చేసేసి ఎగ్జిట్ అయిపోయాం. ఇంట్రాడేలో టైం అయిపోయింది కాబట్టి. సో ఇది ఈరోజు జరిగిన ట్రేడ్స్. దీని తాలూకా ఈ 4 ట్రేడ్స్ సంబంధించిన ఆర్డర్స్ మీరు ఈ ఫోటోలో చూడొచ్చు. అండ్ దానికి చేసిన పొజిషన్స్ కూడా మీరు ఈ ఫోటోలో చూడొచ్చు. మనం టోటల్గా 803 రూపీస్ ప్రాఫిట్ చేసాము. అదానిలో 1181 ప్రాఫిట్ చూపిస్తుంది. బట్ యాక్చువల్ ఫస్ట్ ట్రేడ్లో 329 రూపీస్ లాస్, సెకండ్ ట్రేడ్లో 1181 ప్లస్ 329 ఆల్మోస్ట్ ఒక మనం 1500 వరకు 1400 చేంజ్ 1500 వరకు ప్రాఫిట్ చేయడం జరిగింది. ఆ ఒక్క ప్రాఫిట్ అనేది రిమైనింగ్ లాసెస్ని కవర్ చేసి విత్ ప్రాఫిట్లోకి వచ్చింది. కాకపోతే నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ ఎక్కువ అయిపోవడం వల్ల మనకి బ్రోకరేజ్ ట్యాక్సెస్ చాలా ఎక్కువ పోయాయి. మనకి ఆల్మోస్ట్ 803 రూపీస్ ప్రాఫిట్లో 147 రూపీస్ 30 పైస్ వరకు ఓన్లీ బ్రోకరేజ్ పోయింది. మనకు అన్ని ఈ ట్యాక్సెస్ అవన్నీ కలిపి మనకి 300 వరకు పోయింది మొత్తం. సో మన నెట్ ప్రాఫిట్ వచ్చేసి 510 రూపాయలు, 510 రూపీస్ ఈరోజు. మీకు దీనికి సంబంధించి మీకు ఏమైనా ట్రేడ్ అనాలిసిస్ కూడా మనం ఫ్యూచర్లో ప్లాన్ చేద్దాము. సో ఇలా ఎవ్రీడే ట్రేడ్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.